రేవంత్ రెడ్డి ఒక సందర్భంలో మాట్లాడుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో రేర్ మోడల్ని మేము డెవలప్ చేస్తున్నాము అని చెప్పేసి అన్నారు. ఆ రేర్ మోడల్ అంటే ఇంగ్లీష్లో రేర్ అర్థము చాలా అరుదైనది. కానీ రేవంత్ రెడ్డి ఉద్దేశంలో రాహుల్ రేవంత్, అది ఆర్ఏ అంటే రాహుల్, ఆర్ఈ అంటే రేవంత్, రేర్ మోడల్. కానీ ఈ రేర్ కాస్త ఒక సిండ్రోమ్గా మారిపోయింది. రేర్ సిండ్రోమ్ ఏంటంటే ఏం చెప్తారో ఏం చేస్తారో ఒకదానికొకటి పొందన ఉండదు. ఒకటి మాట్లాడతారు, ఇంకొకటి చేస్తారు, లేదా ఒకటి చేస్తారు, ఇంకొకటి మాట్లాడతారు. అట్లాంటి రేర్ సిండ్రోమే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంది. ఆ రేర్ సిండ్రోమ్ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బయటపడ్డది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి మంత్రులు కాళేశ్వరం కూలిపోయింది, 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయి అని ఇక్కడ రేవంత్ రెడ్డి ఆయన మంత్రులు మాట్లాడతారు. మళ్ళీ పోయి కాళేశ్వరం పంపులు ఆన్ చేస్తారు, కాళేశ్వరం పంపుల నుంచి నీళ్లు డ్రా చేసుకుంటారు, గంధమల్ల ప్రాజెక్ట్ కొబ్బరికాయ కొడతారు, ఆన్ చేసి రైతులకు నీళ్ళు ఇస్తామని గొప్పలు చెప్పుకుంటారు. ఆ వచ్చిన నీళ్ళను నెత్తి మీద చల్లుకొని ఒక పవిత్రమైన నీళ్ళని చెప్తారు. ఇవన్నీ కాళేశ్వరం నుంచి వచ్చిన నీళ్ళే అని వాళ్ళకు తెలిసినా కూడా బయటికి మాత్రం జనాలను మభ్యపెడుతందుకు, తెలంగాణ ప్రజలను మభ్యపెడుతందుకు, రైతులను మభ్యపెడుతందుకు కాళేశ్వరం కూలిపోయిందని కేసీఆర్ని బద్నాం చేసే కార్యక్రమాన్ని ఒకటి పెట్టుకున్నారు. ఇదే రేర్ సిండ్రోమ్.